ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహమ్మద్ ఆజం వలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు. సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ పైన అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ అనేది ఒక డ్రామానా, లేకపోతే ఏంటంటే కొందరు బీసీ పార్టీ అని తిరుగుతున్నారు. అందులో కూడా కవిత గారు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 నుంచి ఇప్పుడు వరకు ఏమైనా హామీ ఇచ్చినా అది మొత్తం ఒట్ట హామీ. 6 గ్యారంటీలని పబ్లిక్ హామీ ఇచ్చి 6 గ్యారంటీలు చేస్తా 420 కమిట్మెంట్స్ చేస్తామని ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పుడు వరకు 2 ఇయర్స్ తర్వాత కూడా ఎప్పుడు ఏం చేయలేదు. ఇట్లా కూడా బీసీతో వాళ్ళు సెంటిమెంట్స్ హర్ట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇస్తామని అన్నీ ఇట్లానే మాట్లాడుకొని కోర్టుకు పోయి అనవసరంగా డ్రాగ్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చి ఇచ్చేది ఇష్టమే లేదు అసలు. కాంగ్రెస్ అంటే ఓన్లీ ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వరకు ఓన్లీ హామీలు ఇస్తున్నారు, కానీ ఏమైనా పని చేయట్లేదు. బీసీ గురించి కూడా 100% వాళ్ళు ఫెయిలియర్ ఉన్నారు. రేపటి గురించి ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే కూడా ఇట్లానే మాట్లాడతా, మళ్ళీ ఏం చేసేలేదు. సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించింది ఎల్లమ్మ గుడి, అక్కడ సర్పంచ్కి సంబంధించిన ఇష్యూ చాలా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే కోమటిరెడ్డి వాళ్ళ మనుషులు అతన్ని కిడ్నాప్ చేసి అతను ఎంత క్రూరంగా అంటే నోట్లో మూత్రం పోసి సో ఈ విధంగా చేయడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా ఘోరం. చూడు, ఇది మనము ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నారు మనకు. ఎవరైనా పోటీ చేయాలంటే వాళ్ళకు రైట్ ఉంది, హక్కు ఉంది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈచుంటి కామన్ అయిపోయింది. మొన్న కూడా జూబ్లీస్ ఎలక్షన్ చూసుకుంటే జూబ్లీస్ ఎలక్షన్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చి దౌర్జన్యం చేసుకుని ఓటర్ మీద ప్రెషర్ చేసుకుని ఓటు వేయించేస్తున్నారు, పైసలు సంపాదిస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే భయంలో ఉన్నారు. జనరల్ పబ్లిక్ కూడా ఏమైనా చేయాలంటే, ఏమైనా చెప్పాలంటే, ఎక్కడైనా పోటీ చేయాలంటే వాళ్ళకు సెకండ్ థాట్ లేనేలేదు ఇప్పుడు. ఇంకోటి చూసుకుంటే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆంధ్రాకు సంబంధించిన డిప్యూటీ సీఎం అయితే కోమటిరెడ్డి ఉండి మొన్న రీసెంట్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మీ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని చెప్పడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు కోమటిరెడ్డి మనుషులు చేసిన పనికి ఆయన క్షమాపణ చెప్తారా అసలు? యాక్చువల్లీ చూసుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం ఉన్నారు, తెలంగాణకు ఆయన ఏం సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ, ఆయన ఏమైనా కమెంట్స్ చేస్తున్నారు, అది చాలా తప్పు. 100% మీరు అక్కడ బీజేపీతో కొలైడ్ అయి అక్కడ రాజకీయం చేస్తున్నారు. ఈరోజు అనవసరంగా వచ్చి ఇక్కడ ఉంది పీస్ అట్మాస్ఫియర్ మీరు ఖరాబ్ చేయని పవన్ కళ్యాణ్ నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. సార్, ఇంపార్టెంట్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి రవీంద్ర భారతిలో ఏదైతే విగ్రహ ఆవిష్కరణ బాలు గారిది, లెజెండరీ సింగర్ బాలు గారిది విగ్రహ ఆవిష్కరణకి కొందరు అడ్డుకుంటున్నారు. సో మేము విగ్రహావిష్కరణ చేయనీయమని చెప్పి అడ్డుకోవడం జరిగింది కొంతమంది. సో వీళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? ఐ టోల్ యూ, నా కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ముందుకు పోతున్నారు వాళ్ళకే తెలుసు. కానీ నీ మీడియా ద్వారా నేను అందరికీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు పాలనలో మీరు చూశారు, ఈ 2 సంవత్సరాల పాలన మీరు చూసుకుంటున్నారు. వచ్చే కాబోయే ఎలక్షన్స్ కానీ సర్పంచ్ కానీ, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో లోగో లేకొని అక్కడ జనరల్ మనం క్యాండిడేట్ చూసుకొని ఓటేస్తారు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, మా పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళని బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటారు, వాళ్ళు నో డౌట్ ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు రేపు తప్పకుండా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి. ఈ అన్ని డ్రామాలు బంద్ చేయాలంటే 100% బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పవర్ రావాలి.